ఈ మధ్య కాలంలో వివాదాలు అనే ఒక అంశం మనం మొదలుపెట్టి మనమే దాన్ని పెంచి మనమే దాన్ని పోషించి మనమే దాన్ని ఇంకేదో చేసి ఇంకా ఏదేదేదేదో చేసి లాస్ట్కి ఓ రకంగా సాటిస్ఫై అవుతున్నాం. బోలెడని వివాదాల గురించి మాట్లాడుకుంటే రీసెంట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ విమల్ థియేటర్లో రాజాసాబ్కి సంబంధించి ఒక చిన్న ఈవెంట్ ఒకటి పెట్టుకున్నారు. దానికి సంబంధించిన యూనిట్ సభ్యులు డైరెక్టర్ మారుతి సహా అక్కడికి వెళ్తే బాలనగర్ విమల్ థియేటర్లో నచ్చింది నిజంగా. అక్కడికి వెళ్ళడం అందరూలాగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు అటో ఇటో వెళ్ళకుండా నిజంగా అక్కడక్కడ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని గుర్తిస్తే వాళ్ళు అప్పుడప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇస్తామాను మనం శ్రీరాములకో ఐమాక్స్కో లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కో సంధ్యాకో వెళ్ళకుండా ఇట్లాంటి కొన్ని థియేటర్స్కి అట్లాంటి సింగిల్ విజిట్స్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. సో వీళ్ళు అక్కడ ఈవెంట్ చేయడం నిజంగా సంతోషం. అండ్ మారుతి గారు ఏమన్నారు అంటే, నేను కాలర్ ఎగరేసి చెప్పను, ఆ కటౌట్కి చాలా తక్కువ అది అని ఒక అంశం తీసుకున్నాడు. వెంటనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి మాట్లాడడం దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. కాలర్ ఎగరేసి అంటే అసలు ఏమనుకుంటున్నావు, మా హీరోని అవమానిస్తావా, మా హీరో గురించి ఇట్లాంటి కామెంట్లు చేస్తావా, మేము హర్ట్ అయిపోయాం, అసలు ఎంత హర్ట్ అంటే అంత హర్ట్ అయిపోయాం, మా అందరి మనోభావాలు విచ్చలవిడిగా దెబ్బల మీద దెబ్బతిన్నాయి, మరి దీన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, నువ్వు తక్షణమే దీని గురించి ఒక వివరణ ఇవ్వాలి. అది కాస్త సోషల్ మీడియాలో బాగా దుమారం రేగి కొంతమంది దానికి నిజమే అని కామెంట్లు పెట్టి, ఆ కామెంట్లు కాస్త విమర్శలు, ఆ విమర్శలు కాస్త తిట్లు కాస్త బూతుల నుంచి అది ఎక్కడికి వెళ్ళిందంటే ఇంకా కులాల దాకా వెళ్ళిపోయింది, ఇంకా పోతూ ఉంది. అరే ఎందుకైనా మంచిది దీనికి ఒక అడ్డుకట్ట వేస్తే బాగుండు అని అనుకొని మారుతి గారు 4 మెట్లు దిగొచ్చి ఒరే నేను అనుకున్నది ఇది కాదు, నా ఉద్దేశం అసలు అంతకు మించి అది కానే కాదు, నేను ఏదో చెప్పాలనుకుంటే మీరు దాన్ని ఎటో కన్వర్ట్ చేసుకున్నారు, సరే మీరందరూ హర్ట్ అవుతున్నాను అని అన్నారు కాబట్టి మీకు నేను సారీ చెప్తున్నా, నా ఉద్దేశం మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయడం కాదు, నేను ఏదో అనుకున్నా అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే పాపం ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేద్దామని అనుకున్నాడు మారుతి గారు కాబట్టి ఆ సారీ చెప్పాల్సి వచ్చింది. పోనీ ఇక్కడ హర్ట్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కనుక్కుంటే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా చిటికి మాటికి అయిందానికి కాదానికి హర్ట్ అవ్వరు, వాళ్ళకంటూ ఉంది. మరి ఎవరబ్బా అని అనుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వేరే ఎవరెవరెవరో అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చి ఇది మమ్మల్ని అన్నాడు అని మేము రెచ్చిపోతున్నాం, మేము రెచ్చుతామని చెప్పేసి ఈ రేంజ్లో చేస్తూ ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. పనిలో పని ఈయనకి వీళ్ళకి గొడవ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాని బాయ్కాట్ చేస్తారు అనే ఒక అంశం లేవనెత్తారు. సో ఏది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ట్రావెల్ అవుతూ ఉంది, ఎక్కడ ముగుస్తుందో ఈ మధ్య అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు ఫసక్ అన్నారు ఒక్కసారే తర్వాత అది బాగా వైరల్ అయింది. ఫసక్ అనే పదం ఎక్కడ విన్నా మనకు మోహన్ బాబు గారు గుర్తుకు రావడం తప్పేం లేదు. నిలదీస్పై అని మంచులక్ష్మి గారు ఆవిడ పదాన్ని ఏదో అనుకోకుండా అలా వాడడం జరిగింది. తర్వాత ఎప్పుడు ఆ పదం గుర్తొస్తే ఎవరైనా నిలదీయాలనుకున్నా కూడా నిలదీస్పై అని కామెడీగా అంటూ ఇంకోసారి ఆవిడని గుర్తు చేసుకుంటాం. ఇట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనం వాడిన పదాలు వాళ్ళకంటూ వాళ్ళేం పేటెంట్ హక్కులు ఏం తీసుకోవాలి దాంట్లో. లైక్ అది జస్ట్ కామన్గా అలా ఉండి లేనట్టు అలా వచ్చేస్తాయి అంతే. ఎవరు దానికంటూ పేటెంట్ హక్కులు తీసుకోవాలి. అలానే ఆ పదాలు వాళ్ళే వాడాలి, ఇంకెవరు వాడకూడదు, ఇట్లాంటి రూల్స్ కూడా ఏం లేవు. సో కాలర్ అనేది కూడా ఎన్టీఆర్ గారు పుట్టక ముందు నుంచి షర్ట్లకి కాలర్లు అంటూ ఉన్నాయి. అప్పుడు ఇంతింత పెద్ద కాలర్లు, తర్వాత ఇంతింత కాలర్లు, తర్వాత అసలు కాలర్లెస్ షర్టులు, తర్వాత చైనీస్ కాలర్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా బట్ ఆయన ఏం అనుకోరలేదు దాని గురించి. బట్ చెప్తున్నా, ఇప్పుడు దేవుడా తగ్గేదేలే రప్ప మీద అల్లు అర్జున్కి అంటూ ఏమి పేటెంట్ హక్కులు లేవు, అది వాడితే ఆయనే వాడాలని ఏం లేదు, ఎవరైనా వాడుకోవచ్చు, అందుకే వాడుతున్నారు కూడా. ఎంతమంది బోల్డ్ రకాలుగా వాడుతున్నారు రప్పని ఈ మధ్యకాలంలో. సో ఇది సంగతి. పలానా డైలాగులు మనం
వాడినంత మాత్రాన దాని గురించి మాట్లాడినంత మాత్రాన ఇంకెవరినో అవమానించినట్టు కాదు, వాళ్ళకి ఏదో తలవంపులు తెచ్చినట్టు కాదు, వాళ్ళని ఏదో చేసినట్టు కూడా కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ ఎప్పుడైనా సరే ఈ కాలర్ అనేది ఇట్స్ కామన్ మా. ఇప్పుడు తొడగొట్టి చెప్తున్నా అంటే అది బాలయ్య గారు చెప్తే అదొక ముద్దు అలా చూడాలనిపిస్తుంది. ఇంకెవరైనా కూడా కొట్టుకోవచ్చు, ఎవరి తోడలు వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఎన్టీఆర్ అయినా అంతే, కాలర్ ఎగిరేసినప్పుడు కాలర్ ఎవరైనా ఎగిరేయచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ సైన్ ఆఫ్ అచీవ్మెంట్ అది. నేను సాధించాను అని చెప్పడం ఎలా చెప్తారో తెలియక భలా బేష్ అంటారు, మాస్ వాళ్ళకి తొడగొడతారు, కొంచెం క్లాస్గా కాలర్ ఎగ్రేస్ చెప్తారు అంతే. దట్స్ ఆల్. దాన్ని పెద్ద ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన సందర్భం వేరు, ఆయన అనుకున్న తీరు వేరు, తెన్ను వేరు. దీన్ని వీళ్ళే రకరకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఊహిస్తా ఆలోచిస్తా దీన్ని ఇలా వైరల్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మనోభావాలని దెబ్బతినుకుంటూ చేయడం చాలా తప్పు. బట్ మారుతి గారి ఉద్దేశం అయితే అది కాదు. ఐవెన్ సారీ చెప్పాడు, ఇట్స్ ఓకే, డన్. దీన్ని ఇంతటితో వదిలేస్తే బెటర్. మళ్ళీ దీని గురించి రచ్చ చేయాల్సిన అవసరమేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.